ముందు 33,000 ఎకరాలు ఇచ్చారు. నిన్న మళ్ళీ వచ్చి 17,000 ఎకరాలు 10 గ్రామాల నుంచి స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారంటే అది ప్రభుత్వం పైన నమ్మకం. ఒక నమ్మకం వల్ల రాజధాని ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్ ఇది. రాజధాని నిర్మాణంలో రైతులు భాగస్వాములు. వాళ్ళు ఇచ్చిన భూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కొంత భూమి అమ్మి ఆ అప్పులు కూడా కట్టే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రంలో గొడ్డలి పార్టీ ఒకటి ఉంది. ఆ పార్టీని మీరు చూస్తే వాడికి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే మనసు కూడా ఉండదు. అన్నా క్యాంటీన్ పెట్టాం, అన్నా క్యాంటీన్ మూసేశారా లేదా అని నేను అడుగుతున్నా. మా రామానాయుడు నువ్వు మూసేశావు, నేను స్వచ్ఛందంగా పెడతానంటే నువ్వెవడు పేదవాడికి భోజనం పెట్టడానికి? నువ్వు పెట్టడానికి లేదని రామానాయుడు మీద కేసులు పెట్టి బలవంతంగా క్లోజ్ చేసి దానికోసం పోరాటం చేసిన వ్యక్తి రామానాయుడు గారు. ఈరోజు మీరు చూస్తే ముందున్న 2,203 కాకుండా ఇంకా అదనంగా 207 ప్లస్ అదనంగా 62 ఓపెన్ చేశాను. 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టలేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆ విషయంలో మాకు ఒక స్పష్టత ఉంది. అయితే ఈ గొడ్డలి పార్టీ మాత్రం వాళ్ళకు తెలిసింది ఒకటే, విధ్వంసం, కూల్చడం, నరకడం. మామూలుగా చూస్తే పోస్టర్లకి నరబలిస్తారు. ఏం తమ్ముళ్ళు విన్నారా ఎప్పుడన్నా? అంటే ఏంటి సందేశం? నరబలిచ్చారంటే అందరిని నరకుతామనా? ఇక్కడుండేది సిబిఎన్ 95, కేంద్రంలో ఉండేది నరేంద్ర మోడీ, ఇంకో పక్క మా మిత్రుడు పవన్ కళ్యాణ్. నరకడాలు కాదు, కూల్చడాలు చేస్తే ఎవరిని వదిలిపెడతావా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డలు మీరు చెప్పండి. అందుకని ఇలాంటి పార్టీల వల్ల లాభం లేదు. ప్రజలకు సేవ చేసే పార్టీలు రావాలి, అంతేగాని ఇలాంటి పార్టీ కాదు. కేంద్రంలో మహిళలకు అడ్డుపడే పార్టీలు కూడా కరెక్ట్ కాదు. ఇవి రెండే కాకుండా నేను సుపరిపాలనతో ముందుకు వచ్చాను మీ దగ్గరికి. నేను మనమిత్ర యాప్ తీసుకొచ్చాను, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. మా ఆఫీసర్లంతా ఇక్కడ ఉన్నారు. నేను మనస్ఫూర్తిగా ఈ జిల్లాలో ఉండే ఆఫీసర్ని, ఇక్కడ నిడదవోల్లో ఉండే ఆఫీసర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, బాగా పనిచేస్తున్నారు నా లెక్క ప్రకారం. ఎందుకంటున్నానంటే నేనేదో వాళ్ళని పొగడడానికి కాదు. నేను ఏ పని చేసినా ఐవీఆర్ఎస్ అడుగుతున్నా, టెక్నాలజీ ఆడిట్ చేస్తున్నా, అంతా డేటా కలెక్ట్ చేస్తున్నా. బాగా పనిచేస్తే శభాష్ అని భుజం తడుతున్నా, బాగా పనిచేయకపోతే మార్చుకోమని మళ్ళీ వాళ్ళనే కోరుతున్నా. మారే వరకు వాళ్ళని కూడా వదిలిపెట్టిన ఒకరిద్దరిని 100% చాలా బాగా పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో చూస్తే లేటెస్ట్ స్కోర్ అంతా కలిపితే అన్ని సేవల్లో స్టేట్ 72.38 ఉంటే ఈస్ట్ గోదావరి జిల్లా 75.37 ఉంది. దానికి కలెక్టర్ని అభినందిస్తున్నా. జిల్లా రాష్ట్రానికంటే 3% ఎక్కువ ఉన్నారు. అదే మరి నిడదవోలుకు వస్తే
79.3 ఉన్నారు. ఇంకొక 4% ఎక్కువగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అధికార యంత్రాంగాన్ని అభినందించండి. ఇక్కడుండే మిత్రపక్షాల కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, బాగా పనిచేసే వాళ్ళకి మీరు అండగా ఉండండి, ప్రోత్సహించండి. వాళ్ళ వల్ల మంచి జరుగుతుంది. మొత్తం సర్వీసులు 45 ఉంటే 37 సర్వీసులు రాష్ట్రానికంటే మెరుగ్గా ఉన్నాయి. 8 మాత్రం రాష్ట్రానికంటే వెనకానున్నారు. లేటెస్ట్ స్కోర్లో 35 ఉన్నాయి, 8 వెనకానున్నాయి. ఇందులో కూడా నేను చూస్తే ఇరిగేషను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, శాప్ ఇవన్నీ మొన్నే చేశారు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇంకా సీజన్ రాలేదు, అందుకు ఆ డేటా లేదు. ఇరిగేషన్ 66.21% వచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే 77 వచ్చింది. స్పోర్ట్స్ అయితే 40% వచ్చింది. యూరియా అవైలబిలిటీ 71% వచ్చింది. ఇంకో పక్క హౌసింగ్ రాష్ట్రానికంటే 8% ఎక్కువ ఉంది. పంచాయతీరాజ్ స్వచ్ఛ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ కింద 5.86% ఎక్కువ ఉంది. 3-6 సంవత్సరాల పిల్లలను చూసుకోవడంలో అంగన్వాడీలు 4.86% ఎక్కువ ఉన్నాయి. ట్యాక్స్ ఆర్టీసీ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు బాగుంది, 10% ఎక్కువ ఉంది రాష్ట్రానికంటే. రోడ్లన్నీ కూడా ఎప్పుడు కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పార్ట్ హోల్స్ ఎక్కువగా ఉంటాయి. రోడ్లన్నీ పోతూ ఉంటాయి. ఇక్కడ నల్ల రేగడి నేలలు ఉంటాయి. అందుకే ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నా. తప్పకుండా భవిష్యత్తులో ఈస్ట్ వెస్ట్ గోదావరిని చూస్తే రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీలు తెప్పించిన ఘనత ఈ 2 జిల్లాలకే దక్కింది. మీతో సమానంగా విశాఖపట్నం పోటీ పడుతున్నారు. అందుకే మీ రుణం తీర్చుకుంటాం. అవసరమైతే చెప్పాను, ఎక్కడైతే ఎప్పటికప్పుడు రిపేర్లు వస్తున్నా ఆ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు కూడా వేసి శాశ్వతంగా ఎక్కడ రోడ్లో పాఠోలు పడకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. వెహికల్ రిజిస్ట్రేషన్ 4.25% బాగుంది, ఎక్కువ ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 4.59 ఉంది. ఆర్టీసీ బస్ స్టేషన్ ఇక్కడ బ్రేక్ పడింది. మా ఆర్టీసీ బస్ స్టేషన్ డిపో మేనేజర్ ఉంటాడు, లెయ్యాలి. 5.14% రాష్ట్రానికంటే తక్కువ. ఏం తమ్ముడు ఉన్నావా? ఆర్టీసీ ఏమైంది నీకు? ఎందుకు బాగలేదు? యూ హ్యావ్ టు ఆన్సర్. మళ్ళా 3 నెలల తర్వాత వస్తా. నేను చూడలేదు అనుకోవద్దు, చూస్తానే ఉంటా. నా 3వ కన్ను తిరగతానే ఉంటుంది మీ చుట్టూ. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, బాగా పనిచేయి, కప్ ఆఫ్ కాఫీ ఇస్తా. బాగా పని చేయకపోతే మాత్రం నేను ఒకటే చెప్తున్నా, పని చేయలేకపోతే నేర్పిస్తా. అప్పటికి కూడా నువ్వు నేర్చుకోకపోతే మాత్రం లాభం లేదు. అర్థమైందా మెసేజ్? క్లియర్గా అర్థమైందా? తొందరలోనే మళ్ళీ నేను సర్ప్రైజ్ ఆకస్మిక తనిఖీలకు వస్తా, మీ దగ్గరికే వస్తా. బాగా చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి అభినందిస్తా, బాగా చేయని వాళ్ళని మాత్రం నిలదీస్తా, అక్కడ నిలబెడతా. సరేనా? కరెక్ట్ చేసుకుంటావా తొందరలో? ఓకే. స్ట్రీట్ లైట్స్ అయితే రాష్ట్రంలో కంటే 5.42% బాగున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ అని 2.61 బాగుంది. గర్భిణీ స్త్రీలు, లాక్టేటింగ్ ఉమెన్ దీంట్లో చూస్తే 3.76% బాగుంది. గ్రామ సచివాలయాలు, స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు